వాళ్ళకు ఒక చిన్న పాప కూడా ఉంది. ఆయన కూడా పని చేయలేక ఆర్థికంగా లేక అనారోగ్యంతో చనిపోయింది. బజార్లో కూడా తల ఇంత వేసుకొని వాళ్ళ కుటుంబానికి ధన ఖర్చులు కూడా చేయడం జరిగింది. కనీసం వాళ్ళ ఇంట్లో కూడా ఏం చూస్తూనే ఉందా, ఇంట్లో కూడా ఏం నిత్యావసర సరుకులు సామాన్లు గిన్నెలు కూడా ఏం లేవు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మానవతా దృక్పథంతో మనం అందరం ఆ కుటుంబానికి అండగా ఉందా ముందుగా తలా ఇంత తోచిన సహాయం చేద్దాం కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయాన్ని తమ్ముడు సన్నీ గారు నాకు చెప్పడం జరిగింది. నేను వెంటనే స్పందించి తమ్ముడు ముందుగా ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నా కార్యక్రమం కావాల్సిన ఏర్పాటు ఉంటుందో చూసుకో, నేను నా వంతుకు సహకరిస్తూ చెప్పడం జరిగింది. నా కార్యక్రమానికి అయిపోయినాయి. నా ఈ గ్రూప్లో సభ్యులందరికీ పేరు పేరున నమస్మాతులు సుచేతులు నమస్కరిస్తూ ఇలాంటి పేద కుటుంబానికి మన వంతుగా సహాయపడుతూ దేవుడు మాత్రం సహాయపడతారు. కాబట్టి మీ వంతుగా ఎవరికి మీరు డిమాండ్ చేసేది మానవత్వంతో మీరు ముందుకు వచ్చి ఎంతో కొంత మీ తోచిన సహాయం చేసినట్టుగా ఈ కుటుంబానికి మనం కొంత సేవ తెచ్చేది. కాబట్టి మీరందరూ కూడా ఒక విశాల హృదయంతో మీ వంతుగా మీకు తోచే 100, 200, 500, 1000 మీరందరూ సహకరిస్తే మేము 2-3 రోజులు మళ్ళీ వీళ్ళింటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని కలిసి మళ్ళీ మీ ముందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాం.